మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు నిజరూప దర్శనం అయితే కనుక అక్షయ తృతీయ రోజు ఇస్తున్న పరిస్థితి. ఇందులోని భాగంగా రాత్రి 2 గంటల నుంచే లైన్లోని భక్తులు అయితే కనుక వెయిట్ చేస్తున్న పరిస్థితి. అండ్ అలానే 300 రూపాయల టికెట్ ఏదైతే ఉందో కనుక ఈ టికెట్ ఏదైతే ఈ లైన్ మార్గంలో కొత్తగా నిర్మించినటువంటి గోడ ఏదైతే కనుక అది కూలి ఇంచుమించు అక్కడికక్కడే 7 చనిపోయిన పరిస్థితి. వెంటనే క్షతగాతుల్ని కేజీహెచ్కి తరలించగా అక్కడ ఇంకొక పర్సన్ కూడా చనిపోయిన పరిస్థితి. ఇంచుమించు 4 మహిళలు 4 పురుషులు చనిపోయినటువంటి సమాచారం అందింది. వెంటనే ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం అధికారులు స్పందించి వెంటనే పోలీసు వారు కూడా ఈ యొక్క వెతికి మరీ తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఇటుకలు అయితే కనుక చూస్తున్న పరిస్థితి ఏంటంటే కొత్త కట్టిన గోడలా ఉంది. మొత్తం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి నిజరూప దర్శనం చందనోత్సవం చాలా ప్రత్యేకమైనది. ఈ చందనోత్సవం అనగా లేదంటే గిరి ప్రదర్శన అనగా ఈ యొక్క శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేకంగా జరిగేటటువంటి పూజలు కూడా వేరుగా ఉంటాయి. ఈరోజు కేవలం 1,00,000కు పైగా భక్తులు వచ్చి దర్శించుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ ఈ 1,00,000కు పైగా 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అయితే కనుక భక్తులు వస్తారని కూడా సమాచారం అయితే అందిన పరిస్థితి. అయినప్పటికీ ఇటువంటి దుర్ఘటన అయితే కనుక చోటు చేసుకుంది. చూస్తుంటే మొత్తం ఏదైతే ఉందో ఈ గోడ మొత్తం పడిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. మనం చూస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏదైతే ఈ గోడ ఏదైతే ఉందో గోడ కొత్తగా నిర్మించిన గోడగా తెలుస్తుంది. ఈ రాత్రి పడిన వర్షం కూడా ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. అండ్ అలానే చూస్తే కనుక ఇటుకబెట్టలు పడిపోయి ఇదే దీంట్లోని 7 అక్కడికక్కడ మృతి చెందిన పరిస్థితి. ఇంకా హాస్పిటల్ తరలించగా ఇంకొక భక్తుడు కూడా చనిపోయిన పరిస్థితి. ఇంచుమించు 15 మందికి పైగా తీవ్ర గాయాలు కూడా అయినాయి. వీళ్ళందరినీ దగ్గరలో ఉన్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్కి అయితే కనుక తరలించిన పరిస్థితి. ఇది 300 రూపాయల టికెట్. ఈ 300 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి భక్తులు ఈ మార్గంలో వెళ్ళి దర్శించుకోవాలి. ఈ యొక్క మార్గంలో ఏదైతే పాత ప్రహారీ బదులు కొత్త ప్రహారీ కట్టిన పరిస్థితి చూస్తున్నాము. ఈ విధంగా అయితే కనుక ఈ యొక్క గోడ కూలిన పరిస్థితి. మొత్తం కొత్తగా కట్టిన గోడ అని చెప్పొచ్చు. పూర్తిగా నిజరూప దర్శనానికి చందనోత్సవం పిలుస్తుంటారు. చందనోత్సవం అత్యంత అద్భుతంగా ప్రతి ఏటా జరుగుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు చోటు చేసుకున్నటువంటి ఒక దుర్ఘటన అని చెప్పొచ్చు. ఇటువంటి సంఘటన ఈ యొక్క గోడ కొత్తగా కట్టిన గోడ 300 రూపాయల టికెట్ ఏదైతే ఉందో ఈ యొక్క గోడ కూలి 7 అక్కడికక్కడ మృతి చెందిన పరిస్థితి. అలానే ఇంకొక భక్తులు కూడా ఈ యొక్క కేజీహెచ్ హాస్పిటల్ తరలించగా హాస్పిటల్ మృతి చెందిన పరిస్థితి. 4 పురుషులు అండ్ 4 మహిళలు చనిపోయిన పరిస్థితి. అండ్ అలానే 15 మందికి తీవ్ర గాయాలు కూడా అయిన పరిస్థితి. చూస్తే కనుక గోడ ఇంచుమించు 2.5 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ యొక్క భారీ గోడ సిమెంట్ ఇటుకతో కట్టినటువంటి గోడ మనకు కనిపిస్తుంది. ఈ గోడ పూర్తిగా కొత్త నిర్మాణంగా కూడా చెప్పొచ్చు. క్యూ లైన్లో వచ్చి ఇక్కడ ఇవన్నీ రౌండ్స్ తిరిగి ఇక్కడి నుంచి పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళే మార్గం అయితే ఇది. ఎటువంటి సంఘటన ఎటువంటి దుర్ఘటన మునుపెన్నడు ఈ యొక్క సింహగిరి మీద అయితే కనుక చోటు చేసుకోలేదు. ప్రస్తుతం అయితే కనుక ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క భక్తులు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.